హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ములక్కాడ, ఇందిరేలు, కోడిగుడ్లు, జీడిపప్పు కర్రీ. ముందుగా కోడిగుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ ఆయిల్ ఫస్టే చాలా ఓవర్ హీట్ అయిపోయింది. నేను అందుకే ఫస్ట్ కరివేపాకు వేసి తర్వాత గుడ్లు వేసాను. ఇప్పుడు గుడ్లు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని ఎండ్రాయిల్ని వేసి బాగా వేయించుకోవాలి. మీరు ఎండ్రాయిల్తో ఏ కర్రీ చేసినా ఎండ్రాయిల్ వేపడంలోనే కర్రీకి టేస్ట్ అయితే వస్తుంది. ఎండ్రాయిల్ బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మీకు ఇష్టం ఉంటే టమాటోని కూడా వేసుకోండి. టమాటాలు కూడా మగ్గాక ములక్కాడ ముక్కల్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ములక్కాడ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడంత కారము వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మనం ముందుగానే కడిగి శుభ్రం చేసుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసి గుడ్లు కూడా వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉండే ములక్కాడ, ఎండ్రాయిలు, కోడిగుడ్లు, జీడిపప్పు కర్రీ రెడీ అవుతుంది. మీకు నేను చేసిన కర్రీ నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.